ఇక్కడ ఇంకొక అయ్యప్ప స్వామి స్వరూపం. అయితే అప్పుడు ఆ దొంగల్ని జయిస్తాను అని చెప్పి అడవిలోకి బయలుదేరితే వావర్ అనే గజ దొంగ మొట్టమొదట తారసపడి దోచుకోబోతే అతనితో యుద్ధం చేసి స్వామి ఓడించేశాడు. వావర్ ఆయనకి శరణు వేడి స్వామిని అంగరక్షకుడి కింద ఉండిపోతా నేను అని చెప్తే స్వరే అన్నాడు. అప్పుడు ఆ వావరు అక్కడ కోయగూడానికి చెందిన అతను స్వామిని తీసుకువెళ్తే అక్కడ వాళ్ళందరూ ఆనందంతో భగవంతుడే మా గూడానికి వచ్చాడు అని స్వామి దిందక తోం తోం అయ్యప్ప దిందక తోం తోం అని నృత్యం చేస్తూ స్వామిని ఆహ్వానించి వేడుకలు చేసుకున్నారు. ఇది జరిగిన కథ. వావర్ అనే ఆయన నిజంగానే చరిత్రలో ఉన్నాడు. ఇప్పుడు వావర్ హిందువా ముస్లిమా? ఇక్కడ అందరూ వినిపించేవి 2 వర్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వర్షన్ ఏమిటంటే అసలు వావర్ అనే ఆయన లేడు. ఎందుకంటే అయ్యప్ప 10వ శతాబ్దానికి చెందిన ఆయన, వావర్ ఎప్పుడో ఈ ముస్లిమ్స్కి చెందినవాడు కాబట్టి వీళ్ళిద్దరూ కలవడం అనేది కట్టుకథ అంటారు. కానీ కాదు. ఇందాక చెప్పాను కదా, మణికంఠ స్వామి చరిత్ర వేరు, ఈ కేరళవర్మ చరిత్ర వేరు. కేరళవర్మ చరిత్రలో ఉన్నాడు వావర్ అని. ఈయన నిజంగానే ఉన్నాడు, వావర్ స్వామి అని ఇప్పుడు పిలుస్తారు. కాకపోతే ఈయన హిందువా ముస్లిమ్మా అనేది ఇక్కడ రాయలేదు. అడవిలో నివసించే కోయ వాళ్ళకి చెందిన ఆయన అని రాశారంతే. ఇప్పుడు అక్కడ ఒక దర్గా ఉంది ఆ ఎరుమేలి దగ్గర, అది వావర్ దర్గా అని చూపించి అందరూ ఆయన మహమ్మదీయుడు అంటారు. కానీ నిజంగా అయ్యప్ప స్వామి చరిత్రలో ఆయన ఎవరు అనేది రాయలేదు. అందుకని ఆ దర్గా ఎవరిది అనే దానికి అయ్యప్ప స్వామి చరిత్రలో అయితే ఆధారం ఏమీ లేదు.